చూడడానికి ఎలా ఉందో తెలుసా? పనికి మాలిన వాళ్ళందరూ చోట చేరి మాకు పని లేదు అని చెప్తున్నట్టుంది. ఛాలెంజ్ పిలిచారు, వచ్చి నిరూపించండి అని. నిరూపిస్తామంటే అక్కడ పోలీసులు పెట్టి అడ్డగించి. గోశాలలో గోవులు ఎన్ని ఉన్నాయో తెలుసా? 1700 చిల్లర గోవులు ఉన్నాయి గోమాత. బట్ వీళ్ళు మాత్రం 2000 మంది వెళ్తారట. అఫీషియల్ పేజ్ లో వాళ్ళ అఫీషియల్ పేజ్ లో డ్రామాలు ఆడుతున్నారు, రాకుండా పారిపోయామంట. సారిగా 2000 మంది వెళ్ళి అక్కడ కేకలేసి అరుపులు చేస్తే గోమాతలు బెదిరిపోవా? గోమాత పోలీసులు పట్టుకొని మమ్మల్ని ఆపి డ్రామాలు ఆడుతున్నామని చెప్తున్నారు. ఆడంగి లెదవులు ఆడంగి వెదవులు అది ఇదని సెల్వమణి గారిని పిలిచినట్టు పిలిస్తే బావేమా రోజా గారు? మీరు మీ ఇంట్లో సెల్వమణి గారిని అలా పిలిచి అలవాటు అయిపోయి బహుశా రోడ్డు మీద కూడా అదే భాష నీకు వచ్చిందేమో. దమ్ముందన్నోడు రమ్మను, ప్రూవ్ చేస్తాము. మాట్లాడిన మాటలు మనం వింటే ఖచ్చితంగా రోజా పేకల దాకా మందేసి మాట్లాడుతుందని స్పష్టంగా అర్థమైపోతుంది. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసావి, ఎలా దొరికేసావు? వల్ల టీటీడీ పాలక మండలి నిర్ణయం లేకుండా ఆవులు చనిపోకుండా ఉంటే ఈరోజు పోలీసులను ఉపయోగించి ఈరోజు ఎందుకు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు? రానిట్లేదు. హౌస్ అరెస్ట్ అంటే తెలుసు కదా, ఇంటి లోపల ఉంటారు, గేటుకి తాళం వేసేస్తారు, పోలీసులు ఉంటారు బయట. ఓ దిండు పెట్టుకుని ఓ దుప్పడ పెట్టుకుని డ్రామా ఆడుతూ ఉంటే అది హౌస్ అరెస్ట్ అంటారా? కదా, తీసుకెళ్ళండి మమ్మల్ని గోశాల దగ్గరికి తీసుకెళ్ళండి. వీళ్ళు మాత్రం 2000 మంది వెళ్తారట. సిగ్గుండాలరా. ఒక్కసారిగా 2000 మంది వెళ్ళి అక్కడ కేకలేసి అరుపులు చేస్తే గోమాతలు బెదిరిపోవా? చేసుకోవాల్సింది గోశాలలో గోవులకి ఎంత దుస్థితి ఉందో ఈరోజు మీరు అర్థం చేసుకోవాలి. రోజా అట ఒక పందిలాగా తింటదేమో ఆవిడ గాని. అందరికి ఇష్టమైన పీతలు, చికెన్ నాకు ఇష్టం, ఎగ్ మా అబ్బాయికి బిర్యానీ, అన్ని కలిపి తింటున్నాను. స్థాయికి ఉంటే విజిలెన్స్ ఏం చేస్తుంది, టీటీడీ పాలక మండలి ఏం చేస్తుంది, ప్రభుత్వం ఏం చేస్తుందని నేను అడుగుతున్నాను. చెప్పులేసుకొని క్యూ లైన్లలో వస్తారు. పొద్దుగాల ఏజీలు వారాక ముందుకే దొరగారు పంచగట్టుకొని బయలుదేరిండు. పోయేది పవిత్రమైన గుళ్ళెకు. అందరు భక్తులు చెప్పులు ఇడిచిపోతే ఈ మొనగాడు చెప్పులు వేసుకొని పోతాడు. ఆఖరికి అందరు తిట్టే వరకల్లా ఇడిచిండిగో గుడి దగ్గర. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను?